అందుబాటు లేని సందర్భంలో ప్రజలు ఇంటికాడికి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకోలేని పరిస్థితి ఉండకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే గతంలో ఆస్క్ అఖిల అనే ఒక ప్రోగ్రామ్ తో మరి ప్రజలకి ముఖ్యంగా యువతకి దగ్గరయ్యి వాళ్ళ ఆలోచన విధానం కావచ్చు, వాళ్ళ ఆస్క్ అఖిల అనే ప్రోగ్రాము యువతలో చాలా బాగా సక్సెస్ అయిందని చాలా మంది యువతకు సంబంధించిన స్టూడెంట్స్ మాకు చెప్పడం జరిగింది. సో దాని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఎంత కష్టపడుతున్నారో, అందుబాటులో వాళ్ళు లేకపోయినా ఏ విధంగా పనులు చేయడానికి వాట్సాప్ గవర్నెన్స్ పెట్టి కూడా ప్రజలకు ఏ విధంగా దగ్గరైనారనేది మనం అందరం కూడా చూడడం జరుగుతుంది. సో ఆలగడ్డలో కూడా అటువంటి సమస్యలు నేను లేనప్పుడు ఎవరు ఇంటికాడికి వచ్చి వెనక్కి వెళ్లిపోకూడదు, వాళ్ళు ఇంట్లలో కూర్చొని అయినా సరే వాళ్ళ సమస్యలు నాకు చెప్పుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, ఒక అవకాశం ఇవ్వడానికి ఒక కార్యక్రమం ఈ రోజు పెట్టడం జరిగింది. ఒక ఫోన్ నంబర్ అందరికి అందుబాటులో వచ్చేటట్టుగా 1వ తారీఖు లాంచ్ చేయడం జరిగింది. 4వ తారీఖు నుంచి మరి ఈ నంబర్ యూజ్ లో వస్తుంది, ఈ నంబర్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఎక్కడైనా సరే ఆలగడ్డలో మీ ఇంటి దగ్గర ఏదైనా సమస్య ఉన్నా, ఇంటి దగ్గర ఏదైనా రోడ్డు బాగాలేకపోయినా, కాలువ బాగాలేకపోయినా, మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉన్నా, లేకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన పథకాలు ఏమైనా రాకపోయినా, మీరు ఏదైనా నాకు ఏదైనా చెప్పుకోవాలన్నా, మీరు నా ఇంటి వరకు వచ్చి చెప్పుకోలేనివి ఏమైనా ఉన్నా కూడా మీరు ఇది నా పర్సనల్ నంబర్ గా అనుకోండి. ఎందుకంటే ఇది మీరు మెసేజ్ రూపంలో కావచ్చు, వాట్సాప్ రూపంలో కావచ్చు, లేదా ఫోన్ చేసి కానీ మీరు చెప్పిన 5 నిమిషాలకే అది నా దృష్టికి రావడం జరుగుతుంది. వెంటనే మా టీం అంటే అటు అధికారులు కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, నా ఆఫీస్ నుంచే కాదు నా దగ్గర నుంచి కూడా మీకు ఒక మెసేజ్ మళ్ళీ రిప్లై వచ్చి ఇది మా దృష్టిలో వచ్చింది, వెంటనే తీర్చే పని అయితే వెంటనే తీర్చడం జరుగుతుంది. మీకు వారం రోజుల పని అవుతుందంటే వారం రోజులు టైం పడుతుందని చెప్పి కూడా మీకు స్పష్టంగా మీ సమస్య ఏంటనేది కూడా మేము తెలుసుకునే దానికి రిప్లై కూడా ఇవ్వడం జరుగుతుంది.